అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం. ఈరోజు కావ్య పఠనాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు 19వ భాగాన్ని కావ్య పఠనం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఆకర్ణంత విశాల నేత్ర ఉమా వామాంగంబునన్ హేలతో నీకాశించుచునుండ నీదు ప్రమథుల్ నృత్యంబుసేయన్ ధరన్ సాకారంబున నిల్చి తాండవముగిన్ సల్పంగనానందమస్తోకంబై నటరాజు వంచు ప్రణతింతం రుద్రుడా శంకరా. నేనటి భాగంలో హరిశ్చంద్రుడు చంద్రమతిని చంపడానికి కత్తిని ఎత్తాడు. సరిగ్గా ఆ సమయంలో విశ్వామిత్రుడు వచ్చి అడ్డుకున్నాడు, ఆపాడు. అప్పటికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఆయన ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికైనా నా కూతుళ్ళని సాకుడు కూతుళ్ళని కనుక చేసుకున్నట్టయితే నీ రాజ్యం నీకు వస్తుంది అని. ఈ నుడుగులకు ఆయన అంత తొందరగా ఈ మాటలకు ఆయన ఇదికాడు కాబట్టి ఆయన దాన్ని తృణీకరించి ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తాడు, కట్టెత్తాడు, వేస్తాడు. అయితే దానికి ఆ దెబ్బ ఒక పూల జెండులాగా అవుతుంది. ఆయన ఈ తర్వాత రెండోసారి మళ్ళీ ప్రార్థించి మళ్ళీ చేసే లోపల శివుడు ప్రత్యక్షం అవుతుంది. ఈ కథాఘట్టం మనం దాంట్లోకి వెళ్తున్నాం ఇవాళ, చూద్దాం. క్రొత్తడిని హరిశ్చంద్రుడు కతింగై కొనియునరుగగాదలకొని చెయ్యత్తగా గాది అనుగు కొడుకు అత్తరిజని అరుసు చేయినంది ఇటులను. ఆ రాజు చేయి పట్టుకుని ఆపి ఇట్లా అంటున్నాడు అని నాకం. ఇవాళ అక్కడి నుంచి చూద్దాం. రేడా కూలికి చేదు దాగుదురే ఏరేగాని. ఏదో కూలిస్తాము, విషం తాగు అంటే తాగుతారా? తాగరు కదా, ప్రాణం పోతుందని తెలుస్తుంది కదా. రేడా కూలికి చేదు తాగుదురే. చేదు అంటే విషం. కూలికి చేదు తాగుతారా ఎవరు గాని? నీ అట్టులు ఈ చేడంతుంచగా దోసకారికైనన్ చెయ్యాడునే. ఈ చేడే ఈ చంద్రమతిని చంపడానికి దోసగారికి కూడా చెయ్యాడదు కదయ్యా. దోసగారికినైనా చెయ్యాడునే, దోసగారికి కూడా చెయ్యాడదు కదా. నిన్నుగన్నాడన్నేటికి నేనొకండను జగానన్ తొల్లి నీ వజ్జ ఈ జాడన్ లెస్సగానుడెగనే చాలు చాలయారేసి. ఇలా చేయడానికి నేను ఒక్కడే చూస్తున్నాను ఈ లోకంలో. ఇలా చేయమని నీ గురువు నీకు నేర్పాడా? తొల్లి నీ వజ్జ ఈ జాడన్ చేయగా లెస్సగానుడెగనే. ఇలా చేయమని చెప్పి నీ గురువు నీకు ఇట్లా చెప్పాడా? చాలు చాలు అయారే ఇసి అని ఆయన అట్లా ఆపాడు. ఆపిన తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. ఇట్లా మొదలు పెట్టాడు అనమాట. ఎవరన్నా కూలి విషయం అవుతాయా? ఇలాంటి స్త్రీని చంపడానికి చేతులు ఎట్లా వస్తున్నాయి? నీ గురువు ఇట్లా చెప్పాడా చేయమని? ఇలా అన్నాడు. అన్న తర్వాత చేడే కొర్రకు తొల్లి చిచ్చర కంటి దక్షునిదలన్ కటారి దునిచినట్టి కథ నెరుంగకుందే. శివుడు కత్తితో దక్షుని శిరస్సు నరికాడు. దక్షయజ్ఞం కోసమే. దక్షయజ్ఞం అనేది సినిమాగా కూడా వచ్చింది. దక్షుడు యజ్ఞం చేస్తూ ఉండి ఆ యజ్ఞానికి శివుణ్ణి పిలవడు. ఆ యజ్ఞవాటికిలోనే సతీదేవి స్వయంగా ఆత్మహత్య చేసుకుంటుంది, తనకు తాను మంటల్లో దూకి చనిపోతుంది. ఆ విషయం తెలిసిన శివుడు కోపంతో వస్తాడు. ఆ కథ దక్షయజ్ఞానికి చెందింది.
దక్షుని తలన్ కటారి తునిచినట్టి కథ నెరుగకుందే కలికిని కూల్చిన దొసగు కంటే నొందు కసడు గలదే. స్త్రీని చంపడం కన్నా మించినటువంటి దోషం ఉన్నదా? అసటు అంటే పాపము. కలికిని కూల్చిన దోసగు కంటే స్త్రీని చంపినటువంటి పాపం కన్నా ఒండు కసడు కలది వేరే పాపం ఉన్నదా? అకట నాడికకును కొలానికి కొడుగునకును చెడి. ఇగో ఇన్ని పోయినాయి, రాజ్యం పోయింది, కులం పోయింది, కొడుకు లేడు. ఇంతమందిని పోగొట్టుకున్న తర్వాత కోసగిని కొల్చుటకును కాటి నేలుటకును దశలనసిన ఇంకనైన చెడగొట్టుకున్న చేతులారా. ఇంతమందిని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా ఈమెని భార్యను కూడా పోగొట్టుకోవడం, చేతులారా చేసుకోవడం అనేది చెడగొట్టుకొన చేతులారా చెడగొట్టుకోవడం న్యాయమేనా అంటున్నాడు. నా సాగుడు కూతురులకు గోసంగి నెలతుకలను కూడినచో నే గాసి నేను చెందనట్లుగా చేసేదను తిరస్తు కొడుకు చేకూరునని నన్ను. మళ్ళీ అదే ఆశ పెడుతున్నాడు. నా సాగుడు కూతుర్లను కనుక చేసుకున్నట్టయితే నీకు రాజ్యం ఇస్తాను. తిరస్తు అంటే అనుకున్నాం కదా రాజ్యం అని, అన్ని భాగాలు ఉన్నాయి, దాంట్లో ఆ భాగాలు అన్నిటితో కలిపిన రాజ్యం తిరస్తు అని. అలాగే కొడుకును కూడా చేకూర చేస్తాను, కొడుకును కూడా మళ్ళీ బతికిస్తాను. నీకు ఏ గాసి ఏ రకమైన కష్టం కలగకుండా చూస్తాను అన్నాడు. ఇన్ని సదుపాయాలు నీకు కలగజేస్తాను నా సాగుడు కూతురు పెళ్లి చేసుకున్నట్టయితే. నా సాగుడు కూతురులకు గోసంగి నెల దుకలను కూడినచో నే గాసి నేను చెందనట్లుగా ఏ రకమైనటువంటి కష్టం కూడా నిన్ను చెందనివ్వకుండా చేసేదను తిరస్తు కొడుకు చేకూరునని నన్ను. అప్పుడు నీకు ఈ రాజ్యం వస్తుంది, కొడుకు వస్తాడయా అని. జడదారి రేడా, దానికి హరిశ్చంద్రుడే ఉంటున్నాడో చూద్దాం. జడదారి రేడా నేనెక్కడ నీ నుడులా ఆలకించి కల్లరినవుదు. నీ మాటలు విని నేనెక్కడ అబద్ధాలు చెప్పేవాడిని అవుతానయా? కల్ల అంటే అబద్ధం, కల్లరు మాట్లాడేవాడు కల్లరి. కల్లరినవుదు తడయదనదు లేయన. ఆలస్యం చేయకూడదు, ఇంకా ఈ ఖండించాలి అని. చనదు లేయన తన నుడి సాగక రాయడోడ నోచుటకేగన్. ఆ మాటలు నుడి సాగకపోవడం, తన నుడి సాగక రాయడు ఓడేట్టుగా చేసినటువంటి తన మాటలు సాగకపోవడం చేత సరే ఆయన మహర్షి పక్కకు తప్పుకున్నాడు. ఇంకేం చేయలేక ప్రయత్నం చేశాడు. చివరి నిమిషంలో ఇట్లా అబద్ధం ఆడిద్దాం ఇంకొకసారి ప్రయత్నంలో తప్పులేదు కదా, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఇటుల జోగి కానకేగగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెరగండ్లు నింగి నుండి రేని నిగ్గు సత్తు నుడులగరది చూడదొడగిరి హరిశ్చంద్రుడంత నుకరుండై తెలంగి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన సత్యవాకు ఇదిని చూడటానికి నింగి నుంచి దేవతలంతా కూడా పరసపెట్టి చూడటం మొదలుపెట్టారు. ఆశ్చర్యంతో ఏం జరుగుతుందో చూద్దాం అనే ఒక కుతూహలం. కత్తింగైకొని చెలి నును కుప్పుగన్ నిగిడిగొట్ట కత్తి తీసుకుని ఒక్కడేసాడు. వేస్తే ఏం జరిగింది? కొరత్తడి అలరున్ గుత్తుల సరులై. అలరు గుత్తుల సరులు, పూల దండ. అలా అది ఆ దెబ్బ తగలకపోగా అది ఒక పూలదండ అయింది. అయి అత్తరి దునిదారి ఎడదగరుదైగునుగన్. ఆయన కోపం వచ్చింది. అంటే ఇంత కష్టపడిన ఒక గట్టి దెబ్బ కొట్టేస్తే అది కనీసం కొంచెం కూడా తగలకుండా అది పూలదండ అయింది అని చెప్పి ఆ రాజు ఆశ్చర్యపోయాడు. అలాగే కొంత కోపం కూడా వచ్చింది. ఎంత శని నాకు దొరసె నేనెట్లు సేతు ఎంత శని నాకు
ఎంత శని నాకు అయింది, నాకంత శని పట్టింది అని. ఎంత శని నాకు దొరసెన్, నేను ఎట్లు సేతు, నేను తలచినది ఒక్కటి ఏని కాదే, ఒక్కటి కూడా నేను అనుకున్నది కావటం. ఇదిగో కడసారి నా సారి ఎత్తి నరికి చూతునని ఎంచి ఇట్లా నదొచ్చరేడు. చివరిసారిగా నేను ఇంకో ప్రయత్నం చేస్తాను కత్తితోటి అని చెప్పి ఆయన ఇట్లా అంటున్నాడు. సత్తుగల రేడనేనియు, సత్యం కలిగిన రాజునైనట్టయితే, కత్తికి కరకు గలదే అని కత్తికి గనక పదునున్నట్టయితే, గరితలలో నన్ క్రొత్తడి చెలియేనియు, ఈ చెలి గరితలలో స్త్రీలలో క్రొత్తడి అయినట్టయితే, మగనాలి అయినట్టయితే, అంటే మగనను అనుసరించే ఆలి అయినట్టయితే అని, పతివ్రత అయితే అని. పుత్తుగా తెగుననుచు రెట్టగొల దిగనెత్తెన్, ఒక్కసారిగా ఆ పుత్తుగా నరకడానికి చేయి కొద్ది బలం కొద్ది పైకెత్తే. చేడను రేడటం నరుక చేయదటాలునెత్త, నేలను చూడగా దిద్దిరందిరిగే సోలెనుగా దశలం గలట్టి, ఆ లోడులు దచ్చి ఏడుగడలు గలగన్, తెరగంట్ల కొండ అల్లాడగదొచ్చే ఛాయ దొరనారయ తేజులడంగెనయడన్. ఎప్పుడైతే నేను సత్యం కలిగిన రాజునైనట్టయితే, నా కత్తికి పదును కనుక ఉన్నట్టయితే, స్త్రీలలో ఈమె పతివ్రత అయినట్టయితే, ఈ కత్తి ఆమె పుత్తుకను తెంచుతుంది అని చెప్పి రెట్టగొలది పైకి ఎత్తాడో, అప్పుడు ఒక్కసారిగా ప్రకృతి విపత్తుల్లాగా కొన్ని జరిగినాయి. ఏం జరిగినాయట? దిద్దిరందిరిగే సోలనుగా దశలం గలట్టి, ఆ లోడులు, దిక్కులను కాచేటువంటి లోడులు, ఏనుగులు, దిగ్గజాలు ఉన్నాయే, అవి ఒక్కసారిగా కదిలినాయట, అల్లాడినాయట. దిద్దిరందిరిగే సోలెనుగా సోలినాయట. దశలం గలట్టి, ఆ లోడులు దచ్చి, 8 అవి కదా, అష్టదిగ్గజాలు కదా. 7 కడలు గలగన్, 7 కడలులు, సముద్రాలు, సప్త సముద్రాలు కూడా ఒక్కసారిగా కలత చెందినాయట. కలగన్ తెరగంట్ల కొండ అల్లాడగదొచ్చన్, దేవతల తెరగంట్ల కొండ, దేవతలు ఉండేటువంటి కొండ, దేవతల యొక్క కొండ, తెరగండ్ల కొండ అల్లాడగదొచ్చన్, ఛాయ దొరనారయన్ తేజులడంగెనయ్యడన్. సూర్యుడు కాంతి విహీనమయ్యాడు, కాంతి లేనివాడయ్యాడు. ఇలా ప్రకృతిలో ఇక్కడ ఏదో జరుగుతోంది కాబట్టి, ప్రకృతి విరుద్ధంగా ఏదో జరుగుతోంది అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియాలని ఇలా ప్రకృతి అంతా కూడా కకావికలమైందని చెబుతున్నాడు కవి. సిగదెరగంట జాలు నెడజెరులరేని సరాలు తుంటినే తోలి జేజేతోలు, తోడను కొనియుండిన ఆలు లేడి చేతగనలరారు కేలు, చిరుతం తెగడంగల సేలు, తెల్లనై నెగడెడు డాలుతో దొరసినేడునకు దిగకంటి చెచ్చరన్. అప్పుడు శివుడు వచ్చాడు కిందికి. ఎలా వచ్చాడు ఈయన దగ్గర కూడా చూద్దాం. సిగ తెరగండ్ల జాలు నెదన్, తెరగంట్ల జాలు, తెరగంట్ల జాలు అంటే గంగ, తెరగంటలు అంటే దేవతలు, దేవతల ఆకాశం, స్వర్గం, స్వర్గంగా అని. జాలు అంటే ప్రవాహం. సిగన్ తల మీద, సిగన్ తెరగంట్ల జాలు, ఎదన్ జెర్రులరేని, పైన కంఠంలో, హృదయంలో, పైన వక్షంలో జెర్రులరేని సరాలు, అవి దండలు, పాముల రేడు దండ. తుంటినేనుగు తోలి జేజతోలు, తొడనుల్ కొనియుండిన. సరే, ఈ ఏనుగు చర్మం అది కట్టుకుని తిరుగుతాడని కదా.
తుండి నేనుగు తోలి జేజి తోలు తొడనూల్కొని ఉండిన ఆలు లేడి చేత ఆలు తొడనూల్కొని ఉండిన ఆలు అంటే అర్ధనారీశ్వర ఆకారం అనమాట. ఆయనతో పాటు ఆమె కూడా వచ్చింది, పార్వతీదేవి గారు. తొడనూల్కొని ఉండిన ఆలు లేడి చే తగనలరారు కేలు, చేతిలో లేడి, అలరారు కేలు చిరుదన్ తెగడంగల సేలు, చిరుదన్ తెగడంగల సేలు, చిరుదను తెగడంగల సేలు. సేలు అంటే పాదం, తెగడంగల సేలు తక్కువ చేయగలిగిన లేకపోతే దాన్ని మించిన. తెల్లనై ఎగడెడు డాలు, ప్రకాశం డాలు అంటే తెల్లనై ఎగడెడు డాలు అంటే తెల్లని ప్రకాశము కాంతి. డాలుతో దొరసే ఏడునకు దిగకంటి చెచ్చరన్, దిగకంటి తిగకంటి, దాని ముందు తిగకంటి అంటే 3 కన్నులు కలిగినటువంటి వాడు శివుడు. ఆయన ఏడునకు చెచ్చరన్ దర్శనమిచ్చాడు ఈ రకంగా రాజుకి. సరే, ఆయనని ఒక రకంగా ఆయన ఆకారాన్ని వర్ణించాడు, ఆయన వచ్చిన స్థితిని వర్ణించాడు, ఇలా వచ్చాడని ఇవ్వడానికి. ఈటుల శకకంటితో చిన్న నేలికగని ఎత్తి నరుకక నూనెన కత్తి దించి, అట్లా ఎదురుగా ఎప్పుడైతే శివుడు కనిపించాడో ఆయన ఆ కత్తిని దించాడు, ఎత్తిన కత్తిని దించాడు. లోన అరుదంది సంతశిలుచును దుగ్గిరాయడను ఎంచి జ్యోతలు సేయదురంగే. దుగ్గిరాయడు శివుడు, దుర్గా దుగ్గిరాయడు. సరే, శివుడు అని చెప్పి నమస్కారాలు చేసి ఆయన ప్రార్థించాడు. జే జే కడ, జే జే కడ కడరేడా, జే జే తల నెలగలాడ సిరిధర జోడా, జే జే దుగ్గి తినీడా, జే జే తెలి సొగసుగాడ చనటుల చూడా. ఇలా ప్రార్థించాడు. జే జే కడరేడా, సరే దిక్కులకు ప్రభువా అని. కడలు అంటే దిక్కు కదా, కడ దిక్కులకు అధిపతి అయిన వాడా, ఓ జే జే. జే జే తల నెలగలాడ, తల నెలగలాడ, తల మీద నెలగలవాడు, నెల అంటే చంద్రుడు. సిరిదొర జోడా, సిరిదొర లక్ష్మీదేవి భర్త, విష్ణువుతోటి సరిజోడైనటువంటి. జే జే దుగ్గి దునీడా, దుగ్గి దునీడా దుర్గాదేవి యొక్క భర్త అని, పార్వతి భర్త అని. తెలి సొగసుగాడ చనటుల చూడా, జే జే తెలి సొగసుగాడ, తెల్లని సొగసు కలిగినటువంటి వాడు, చనటుల కూడా చెడ్డవాళ్ళకి శిక్షించేవాడా అని ప్రార్థించాడు. అని కడులీలందర జోహారునొచ్చిన ఈశ్వరుండు తానెనరును చెంది. ఇలా ప్రార్థించిన తర్వాత ఈశ్వరుడు కొంత ఎనరును చెంది, ఎనరు అంటే దయ, కరుణ చెంది కాంచుచు చూచుచు దునీడా జగాల గలంచి కన్న నీ కనయగు రాజు లేడని ఎంచితిగాన జరీన ఎద్ది కోరిన అది తీర్తున్. లోకాల్లో నిన్ను మించిన రాజు లేడు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నిన్ను ఇప్పుడు ఏమంటాడు, లేదని నేను ఎంచితిని గాన జరీన ఎద్ది కోరిన అది తీర్తున్ కోరదగురే. ఒక ఎంచుక కొంచగీయడం, కొంచెం కూడా ఆలోచించకుండా, ఏమాత్రం సందేహించకుండా ఏది కోరితే అది ఇస్తాను, కోరుకో అన్నాడు. దానికి ఈయనేమన్నాడు చూద్దాం. అనుచు చెరదీసి తనకేల దునిదారి ఒడలెల్ల అల్ల తుడుచుచున్నా ఆయన దగ్గర తీసుకున్నాడు. శరీరాన్ని కాస్త చేతితో నిమిరాడు. సిగ్గు కలిగి రేడు చిచ్చరి గంటి గట్లనకయున్న
ఇటులని అనరితి. సిగ్గుతోటి ఏం మాట్లాడలేక అట్లా నిలబడున్నాడట. ఏటికి సిగ్గునందదవు ఒడలెల్లడ నీరు నలంది చట్టలన్నీటుగా దాల్చి ఆ డగర రేడులు కొల్చుచునుండ ఈ నిచలున్ కాటిని నేలు నాకు జతగా దనరారుచుండి తౌరా నీ సాటి దునీడు సంగగలేరు కదా ఆగనుంగునన్. ఆయన ఏమంటున్నాడంటే సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదయ్యా. ఏటికి సిగ్గున ఉంది దవ్వు ఒడలెల్లడం నీరు నలంది చట్టలను నీటుగా దాల్చి, చట్ట అంటే తోలు చర్మం, ఏనుగు చర్మం అన్నమాట, నీటుగా దాల్చి ఆ డగర నేడులు కొలుచుతుండ. డగర రాజులు, డగరలు పిశాచులు వాటివి ఆ ప్రభువులు కొలుస్తూ ఉండగా నిచ్చలు కాటిని నేలు నాకు జతగా. శ్మశానాన్ని తిరుగుతూ ఉంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు కదా శివుడు, లయకారుడు కదా. అందుచేత శివుడు ఈ రాజు చేస్తున్న పని కూడా అదే, శ్మశానానికి కాపరిగానే ఉన్నాడు. అందుచేత నాకు తోటుగా నువ్వు ఉన్నావని, నాకు జతగా తలరారుచు నుండిద్దవురా, నాతో పాటుగా నువ్వు కూడా ఉన్నావయ్యా అని. నీ సాటి దునీడులెందుల నెసగంగలేరు కదా ఆగనుంగనన్. నీ సాటి రాజులు, నీ సాటి దునీడులు, ప్రభువులు ఎందులను అసంగగా లేరు కదా కనుగొనం. చూద్దామన్నా నీలాంటి రాజులు లేరు కదయ్యా, నాతో పాటు సమానంగా శ్మశానాన్ని కాస్తున్నావని. ఓ హరిశ్చంద్రుడా ఒలికి కాదిది చూడ జనాలు నచ్చడి జాగగాని. ఇది శ్మశానం కాదయ్యా, ఒలికి కాదు, ఇది జనాలు నచ్చడి జాగా. జన్నం యజ్ఞం జరిగేటువంటి స్థలం, యజ్ఞస్థలి, యజ్ఞవాటిక. ఓ రాచకన్నాక కొనరు కానిది చూడ నెతురు కాదులే నెయ్యి గాని. ఇక్కడ పారుతున్నది నెత్తురు కదయ్యా, ఇది నెయ్యి. యజ్ఞంలో నెయ్యి పోస్తారు, ఆ నెయ్యి పోస్తేనే ఆ మంట పెరుగుతుంది కదా. అందుచేత యజ్ఞానికి అదొక ఇంధనం. ఇక్కడ ఈ రక్తాన్ని నెయ్యితో పోల్చాడు. ఓ రాచకన్నాక యొనరుగానిది చూడ నెత్తురు కాదులే నెయ్యి గాని. ఓ త్రిశంకుని కూన ఓలి నీల్గిన దిట్ట కురులటంచనుకుంటే కొశలవును. ఇవి త్రిశంకుని కూన ఓ హరిశ్చంద్ర, ఓలి నీల్గిన దిట్ట కురులటంచు అనుకుంటే ఇవన్నీ జుట్టు అనుకుంటున్నావా? కాదు. ఏమిటట ఇది? కుశలము, దర్భలట. ఓ దునిదారి నిన్నుకి నేలునతడుగా ఏలునతడు తలారిగా ఆడల గుదెదారి గాని. నిన్ను పరిపాలించినటువంటి ప్రభు ఎవరైతే ఉన్నారో, నీకు శ్మశానాన్ని అప్పచెప్పినటువంటి తలారి తోటి ఎవరైతే ఉన్నాడో ఆయన గుదెదారి అన్నాడు. గుదెదారి అంటే యముడు, యమధర్మరాజు, సాక్షాత్తు యమధర్మరాజే నీకు ఇది అప్పచెప్పాడు అని. దునిదారి నిన్నొగి నేలునతడు తలారిగా ఆడు అలా గుదెదారి గాని. యముడు అంతే. ఎన్నని చేడియను గొన్న జన్నిగట్టు సనియగునుగా అని లాతిగాడను. నీ భార్య నువ్వు అమ్మావు. ఆ కొన్నవాడు ఎవరు అంటే వేరే ఎవరు కాదు, శని అట. అంటే కళాకంటి కాలకౌశికుడు ఉన్నారు కదా, ఆ కాలకౌశికుడు శని అనమాట. ఎన్నని చేడియను గొన్న జన్నిగట్టు సనియగునుగా అని లాతిగాడను. జేజూట్కి నిచ్చిన రాజు చూచుతుండే దుకి ఇట్లనే దొరసాని తోడనాడు. ఇదిట. కాబట్టి అక్కడ ఎవరు మామూలు మనుషులుగా ఈ పని చేయలేదు. విశ్వామిత్రుడికి తోడు విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి వాటికి తగ్గట్టుగా నిరూపించడం కోసం దేవతలు కూడా కిందికి దిగి వచ్చినట్టు. కలలోనైనను నీకు సాటి ఎలనాగన్ కానను ఔరౌరే కిత్తులు తుంచగలేక ఆరనిక కత్తులు దృంచుటెట్లవును. చాలా మంచి మాట వాడాడు. ఏమంటాడు? కలలోనైనా నీకు సాటి ఎలనాగన్ గానను, నీలాంటి ఎలనాగను, చంద్రమతి లాంటి దాన్ని మళ్ళీ ఇంకా ఎక్కడ చూడలేదంటాడు. ఎందుకుని? కిత్తులు నింత్రుంచగలేక ఆరనిక కత్తులు త్రుంచుట ఎట్లవును. కిత్తులు అంటే అగ్ని,
ఎందుకంటే ఆమె అగ్నిలో దూకింది, అప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చింది, అగ్ని కూడా చల్లారింది, ఆమె ఏమి చేయలేదు కదా. కాబట్టి కిత్తులు నిన్ను తురుంచగలేక ఆరెను. అగ్ని నిన్ను చంపలేక ఆరిపోయింది, ఈ కత్తులు తురుచుకెట్లో నువ్వు కత్తులు ఇంకేం చేస్తాయి నిన్ను అని. నిన్ను అలరంగా అంజి క్రచ్చుది చుటకు డాయం చేరి తింగాన. నిన్ను అలరించడానికి, మీ కష్టాలు తీర్చడానికి నేను వచ్చాను. ఓ కలికి చిల్కల కొలికి కోరంగదే జోగన్ కోర్కులు ఈడేర్చదని. మీరు ఏం కోరుకుంటారో అది అడగండి, నేను అది ఇస్తాను, కోరికలు తీరుస్తాను అంటున్నాడు. అనిన దుగ్గిని దొరసానిగని జోహారులిడుచు. హరిశ్చంద్రుడేమో శివుడు అడిగాడు, దుగ్గినేమో పార్వతి అడిగింది, చంద్రమతినేమో దుర్గా అడిగింది, దుర్గమ్మ కదా. దానికి అనిన దుగ్గిని దొరసానిగని జోహారులుడుచునో తల్లి కాసిరా కొడుకుని గజేసినానని అరడి చెందినానుగాన ఆదని కలిగించగదే తురీనా. అది ఆ మొట్టమొదటి అడిగింది ఏమిటంటే, కాశీరాజు యొక్క బిడ్డని అక్కడ చిన్న శిశువుని ఉయ్యాల్లో ఉన్న వాడిని చంపిందని కదా నిందపడింది, దానివల్ల కదా ఇప్పుడు చంపడం దాకా వచ్చింది ఇక్కడ, కాబట్టి ముందు ఆ పిల్లని బతికించు అని అడిగింది. ఆరడి చెందిన అనుగా అతని కలిగించగదే తురీనా. వెంటనే అతన్ని బతికించు. ఇక నాకేటికి లాతి కోరికలు తాయి అన్న ఆ దుగి కొంచగా నీ కోరిక తీరునట్టులుగా నోదన్ కాశిరాకున తండ్రికి కుందుందన చేసి ఆడుకొనుతుండే అటునన్ నీకు రేనికి డెందాల రంగ లోహితిని రాణి చితిన్గాంతుడి. ఎట్లా అయితే ఆ పిల్లవాడిని బతికిచ్చి కాశీరాజు ఆనందపడేటట్టు చేస్తున్నాను, అదేవిధంగా మీ ఇద్దరు కూడా ఆనందపడేటట్టుగా మీ లోహితుడిని కూడా బతికిస్తున్నాను అని చెప్పి లోహితుడిని బతికించు. అడగలేదు, కానీ ఎప్పుడైతే కాశీరాజు కొడుకుని బతికించమని అడిగావో దాంతో కూడా నీ కొడుకుని కూడా బతికిస్తున్నాను అని బ్రతికించింది. అనినంత లోహితుడు జోగనుగనుగొన లేచి కళగజ్జలుగలుగా గల్లని రొతసేయగా గలుగల్లని రొతసేయగా ఓ నాయనాయో తల్లి అటన్ జొరదించిన. అప్పుడు బతికి లేచి వచ్చినటువంటి లోహితుడు హరిశ్చంద్రుడి దగ్గరికి, చంద్రమతి దగ్గరికి వచ్చేసాడు. ఓ తల్లి, ఓ తండ్రి అని అరుదించినంత చేజేలరుదుగని నింగి నుండి అలరుల జల్లు సరగ నగ ఆరలను కొట్టసాగిరయారే. ఎప్పుడైతే వాడు బతికి వచ్చాడో అది చూసినటువంటి దేవతలు పూలదలు కురిపించారు, అలాగే జయదుందుకులు కూడా మోగించారు. ఆదట నెలదారి తడయరాదని కుసుకుని కొడుకును రాజేశునేడీ దొర నిన్నోడించెను కాదే అన ఋషి తల ఎత్తుక ఎడగలోనన్. అప్పుడు విశ్వామిత్రుని చూసి, ఆదట నెలదారి తడయరాదని కుసుకుని కొడుకును రాజేశు నేడి ఈ దొర నిన్నోడించెను కాదే. మరి నువ్వు ఆ రోజున అబద్ధం ఆడిస్తానన్నావు, ఆయన ఇంతవరకు అబద్ధం ఆడలేదు, కాబట్టి ఈ రాజే నిన్ను ఓడించాడు, నిన్ను ఓడించను కాదే అన ఋషి తల ఎత్తక ఎడదలోనన్. తల ఎత్తకుండా తల దించే ఉన్నాడు. అయితే మనసులో ఆయన ఏమనుకుంటున్నాడు, ఏటికి నింగికే నరిగితి ఏగితినో కరిజంత జరగానేటికి చేరినానేనని అటకయ్యడ సతి తండ్రి నా రానేటికి చేరినాడే అనని అతడు అన్నది కళ్ళయంట నాగేటికి కాదు కళ్ళయనని అటులు ఎందులాగా ఆనను నితి. ఇక్కడ అంతా కూడా మళ్ళీ పునశ్చరణం లాంటిది, ఇట్లా ఎందుకు చేశాను అట్లా ఎందుకు చేశాను అనుకుంటున్నాడు అనమాట ఆయనలో ఆయన. అందులో ఏమిటంటే, అసలు నేను నింగికి ఎందుకు వెళ్ళాను పో, ఇంద్రుడి సభకి ఎందుకు వెళ్ళాను, సభకి వెళ్ళాను పో, అక్కడికి ఈ సత్యతండ్రి ఎందుకు వచ్చాడు పో, బాగానే ఉంది, అతడు అన్నదానికి నేను అబద్ధం ఆడిస్తానని అంట ఎందుకు అన్నాను, కాదు కళ అనని ఇటు ఎందుకు ఆనను
ఈ రకంగా నేను చేస్తానని చెప్పేసి ఆజ్ఞ, ఒక ఆనతి, దాన్ని వాగ్దానం చేయడం ఎందుకు? ఇదిగో ప్రతిజ్ఞ పొందడం ఎందుకు? ఇదిగో ఇలాంటివన్నీ క్రమంగా ఎందుకు చేశానని ఆయన మనసులో అనుకుంటున్నాడు. ఆ తరువాత అని ఎల్లతరంగుల కుందురు చెందుతూ ఎట్లు దోచక రుచి ఓడినదిక నేనే అనుకొని దునెదారికి నని జతకుతో తెంచి ఇటు నేనే ఓడిపోయాను నిశ్చయించుకుని రాజు దగ్గరకు వచ్చి నిలబడి, ఇదిగో ఏదో అంటున్నాడు, రేడా నేనీ సత్తుం చూడగా నెదగోరి ఎలతోటలకు నీ తోడందను తెంచుతు నీ జాడను నచ్చితి నేను దశలు కడుజందన్. ఏం జరుగుతుందో చూద్దామని నీకు కనపడకుండా నీ వెనకాల నేను కూడా, నువ్వు తిరిగిన చోట్లన్నీ నేను తిరిగాను, నీతో పాటే ఉన్నాను. అనేక దశలు కూడా నీకు కలగజేశాను, కష్టాలు కూడా కలగజేశాను. దేనికి? ఎట్లా తప్పించుకుంటావు దీని నుంచి అని చెప్పి హరిశ్చంద్రుడుతో ఈయన అంటున్నాడు, రేడా నేనీ సత్తుం చూడగా, ఈ ఈ సత్యాన్ని చూడటానికే ఎల్ల చోటులకును నీతోడని సంధించుచు ఈ జాడను నచ్చితిని, ఈ విధంగా చేశాను అని. నేను దశలు కడుజందగన్. సరే, రేపు మిగతా భాగాన్ని రేపు చూద్దాం. స్వస్తి. విషయం శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం ఇంతవరకు కావ్యపట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.